హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో చిన్న అప్డేట్ ఇది. నేను ఆల్రెడీ నా ప్లేకోస్ మీద వీడియో పెట్టాను కదా, అవి ఎగ్స్ పెట్టడం పెట్టాయి. సో ఇవాళ మార్నింగ్ బేసిక్లీ అవి ఆల్రెడీ మీకు ముందు వీడియోలో నేను చూపించాను, అవి హ్యాచ్ అయిపోయాయి. సో ఇవాళ మార్నింగ్ నేను వచ్చిన వెంటనే ఏమైందంటే చూద్దాం, ఇక్కడ బేబీస్ బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి ఆల్రెడీ. ఇక్కడ మీరు చూడగలరు, ఒక బేబీ ఉంది. ఇక్కడ నా గ్లాస్ పైన ఒక బేబీ ఉంది, ఇది ఫోకస్ అవ్వట్లేదు కానీ ఇది ఒక బేబీయే. సో మీరు ఇక్కడ క్లియర్గా కనిపించట్లే. ఇక్కడ కూడా మీరు చూసారు అంటే ఇవి స్లోగా బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి. ఒకసారి ఆగండి, నేను ఫోకస్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, బేబీస్ అన్నీ స్లోగా బయటికి రావడం స్టార్ట్ చేస్తాయి. సో ఇవాళ మేము ఈ బేబీస్ అన్నీ బయట తీసేస్తాను. ఫాదర్ ఫుల్ కాపాడుతుంది చూడండి నా బేబీస్. ఇవి మధ్యలో రాకండి. ఎగ్స్ ఒక ఆల్మోస్ట్ ఇంకా 1 day 2 day ఉంటుంది అంతే. సో ఇది బెస్ట్ టైం తీసేయడానికి బేబీస్ని. ఇవి మీరు చూస్తున్నారు, స్టక్ అయి ఉంటుంది. ఒక ప్లెకోకి ఫేస్ మీద ఎలాగైతే సక్కర్ ఉంటుందో, బేబీస్ కూడా ఫస్ట్ బేబీస్ పుట్టిన దగ్గర నుంచి కొన్ని 2 daysలో నుంచి వీళ్ళకి ఫస్ట్ డెవలప్ అయింది అదే. అది అలా సక్ చేసుకొని ఏదో దగ్గర ఉండిపోయి అలా యోక్ అంతా అయ్యేదాకా ఒక దగ్గర ఉంటాయి. ఇవి కదలడం స్టార్ట్ చేస్తాయంటే యోక్ ఇంకా 1 or 2 daysలో ఫినిష్ అయిపోద్ది. సో మనం బేసిక్లీ ఇంకా నేను అసలు 100గా చేస్తున్నాను, ఒక చేతితో ట్రాన్స్లేట్ ట్రై చేస్తున్నాను డైరెక్ట్ చేయడానికి, కానీ ఇది అవ్వట్లేదు ఫోకస్. సో దానివల్ల ఏంటంటే ఈ బేబీస్ అన్నీ ఇప్పుడు తీసే టైం వచ్చింది. లేదంటే ఇంకెక్కువ రోజులు ఉండొచ్చు. ఈడు కూడా చాలా రోజుల నుంచి తినలేదు. సో బేసిక్లీ బేబీస్ పుట్టిన ఎగ్స్ పెట్టిన దగ్గర నుంచి మేల్ తినడం మానేస్తాడు. సో మనం బేబీస్ తీసేదాకా ఈడు తినడు అనమాట. సో ఇవాళ బేబీస్ తినేసి వీడికి మనం ఫీడింగ్ ఇచ్చి చూడాలి తింటాడో లేదో. చాలా రోజులు అయిపోయింది ఇది ఫుడ్ తిని, ఆల్మోస్ట్ ఒక 10 days అయిపోయింది. సో చూద్దాం. సో ఫస్ట్ నేను జాగ్రత్తగా ఈ ట్యాంక్ వాటర్ ఇందులో నుంచి తీసేస్తాను. ఆల్రెడీ మనకి అనుకోకుండా గ్లాస్లో ఒక బేబీ ఉంది, ఆ బేబీని లాగేసేనట్టు. ఫస్ట్ ఇక్కడ ఫుల్ ఈ ట్యాంక్ వాటర్ ఫిల్ చేసేస్తా. సో హాఫ్ టబ్ నేను నింపేసాను, సరిపోతుంది. వీలైతే మనం ఇంకా స్లోగా రెగ్యులర్ వాటర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక బేబీ ఉంది, చిన్న బేబీ. ఇవి నా మాస్టర్స్ అన్నీ బెదిరిపోతున్నాయి. ఈ పేరుకే మాస్టర్స్, వీటికి మాస్టర్స్. సో ఇప్పుడు ఇది తీద్దాం. ఇది ఎలా తీయాలో అని చూపిస్తాను, బేబీస్ అన్ని ఎలా లాగాలో. నేను యాక్చువల్గా యూట్యూబ్ వీడియోలోనే చూశాను. నాకు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో ప్లెకో బ్రీడ్ చేయడం. సో నేను కూడా ఫుల్ ఇన్ఎక్స్పీరియన్స్ ఇందులో, కానీ యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియోస్ చూసి ఇవన్నీ కవర్ చేశాను. సో అవి ఎలా చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాదర్ని ఎలాగైనా తెరవాలి ఇందులో నుంచి. వాడు బయటికి వస్తాడా? బేబీస్ పడిపోతున్నాయి, నేను రిస్క్ తీసుకోలేను. సో నేను ఇది ఫస్ట్ ఇక్కడ తీసేస్తాను. తీసేసి ఇది పూర్తిగా పెట్టను, జస్ట్ ఇలా వాటర్ తీసుకొని ఇలా అంతా ఉండాలి. ఇంకా ఎక్కువ వాటర్ తీసుకోవాలి, కిందన ఇంకా బేబీస్ ఉన్నాయి కదా, అది ఏమన్నా అయిపోతే భయం వేస్తుంది అంతే. వీడు బయటికి రావట్లేదు, వీడు కాపాడద్దు అని చూసేస్తున్నాడు. ఆగండి, నేను ఇలా చేయలేను, చూపించలేను మీ అందరికీ. 2 seconds ఆగండి. సో బేసిక్లీ మీకు చూపించాను కదా బేబీస్ని ఎలా తీయాలో. సో అలా తీయాలి. ఇది మన మేల్ అనమాట, మన గోల్డెన్ బ్రిస్టల్ నోస్ రెడ్ ఐ మేల్ ఇది. సో మీరు ఇక్కడ చూడగలరు, బేబీస్ని అన్ని దగ్గర ఉన్నాయి. సో ఇందులో చాలా వాటికి ఉన్నాయి, అన్నీ వచ్చేసాయి. ఈ స్నేల్స్ కూడా అన్నీ తీసేస్తాను, ఫాదర్ని కూడా తీసేస్తాను. ఇంకా వీడికి ఇక్కడ ఏం పని లేదు, వీడు ఇక్కడ ఉంటే మాత్రం ఇంకా తినడం మానేస్తాడు ఇంకా. సో మీరు చూడగలరు ఎంత టైనీగా ఉన్నాయి.
ఇలా అంటుకున్నప్పుడే కదలడం స్టార్ట్ చేశాను. నేను ఫోకస్ చేయలేకపోతున్నాను వీడియోలో. వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు బేబీస్ అన్ని తీసాము ఎక్వేరియం నుంచి. ఇప్పుడు మనం మేల్ని తీసి అందులో వేసేస్తాం పెద్ద ఎక్వేరియంలో. ఇంకా హోప్ఫుల్లీ వీడు ఇవాళ కానీ రేపటి నుంచి కింద తినడం స్టార్ట్ చేసేస్తాడు. ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా తిను, బేబీస్ని నేను చూసుకుంటా. సో మనం మళ్ళీ కేవ్ని అక్కడే యాడ్ చేసేస్తాం. వాడికి ఇదే హోమ్ లాంటిది. సో వాడు బ్రీడింగ్ చేసినా ఉండాలనుకున్నా వాడు ఇందులోనే ఉంటాడు. సో ఇది యాడ్ చేస్తాను కేవ్ని. ఇంకా మన ఫీమేల్స్ ఇవి ఇంకా లోడెడ్ అవ్వలేదు ఈసారి, టైం తీసుకుంటున్నాయి. పర్లేదు. ఈ కింద ఇంకో ఫీమేల్ ఉంది. యాక్చువల్లీ 2 ఫీమేల్స్ ఉన్నాయి టోటల్. నేను ముందు వీడియోస్లో చూపించుంటాను నేను. సో ఇప్పుడు మనం వీటి మీదకి వద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి స్పెసిఫిక్గా ఇండియన్ ఆల్మండ్ లీవ్స్, అంటే ఇండియన్ మన బాదం చెట్టు ఆకులు, మీకు ఆకు చూస్తే తెలిసిపోద్ది. ఇది యాడ్ చేసేస్తాను. ఫుల్ క్లీన్ చేస్తాను. బాగా డ్రై అయినవి వేస్తున్నాను, కొంచెం కూడా పింక్ లేనివి. అవి కూడా తెచ్చాను కానీ ఇట్లు కాదు, వేరే ట్యాంక్స్కి వేస్తాను. సో ఇవి వేసేస్తా. ఇది ఏంటంటే వాటర్ అసిడిటీ అవన్నీ ఇంటాక్ట్గా ఉంచుతుంది. సో నేను ఇది ఇప్పుడు తీసి ఈ ట్యాంక్ రిమూవ్ చేసి, ఇది ఎందుకంటే దీని ట్యాంక్ ఇవాళ రెడీ చేస్తాను. సో ఇది ఖాళీ అయిపోద్ది ఈ స్పాట్. సో బేసిక్లీ ఇక్కడ కానీ పెడతా, లేదా చూద్దాం ఎక్కడ పెడతాం. పెట్టేసి నేను ఈ హీటర్ తీసి వేసేస్తాను. ఆల్రెడీ కొంచెం వేడి స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఈ ట్యాంక్ హీటర్ అవసరం లేదు. ఇంకా బబుల్ వచ్చిన ఇది దీనికి యాడ్ చేస్తాను. ఓకే, బేసిక్లీ ఈ టబ్లో యాడ్ చేసి చాలాసేపు అయిపోయింది. 3-4 hours అయిపోయింది. మీరు చూసిన వాటర్ కొంచెం గోల్డిష్ బ్రౌనిష్గా తయారవుతుంది. ఇది లీవ్స్, ఆల్మండ్ లీవ్స్ వల్ల. నేను చిన్న డ్రిప్ రూట్ కూడా యాడ్ చేశాను. ఇట్లకి భయం అంటే కొంచెం న్యాచురల్ హ్యాబిటేట్లా ఉండడానికి. ఇక్కడ మీరు చూడండి అన్నీ ఒక మాల్ వచ్చి అలాగ ఉండిపోతున్నాయి. సో ఈ ఒకసారి అయ్యేదాకా వీళ్ళకే కలిసి ఉంటాయి. అవన్నీ అయిపోతే వెంటనే ఇక్కడ ఇవి డిస్పోజ్ అయిపోతాయి అట్ల ప్లేసెస్లో. అందుకే అవి ముందు నుంచి నేను రెడీ చేసి పెట్టాను. లీఫ్ ఇవన్నీ యాడ్ చేశాను. సో నెక్స్ట్ చూద్దాం 3-4 days తర్వాత నేను మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను. ఇవి ఎలా కదులుతున్నాయి అనేది, ఎన్ని సర్వైవ్ అవుతున్నాయి అని. నేను ఇక్కడ నుంచి కొంచెం ఏంటంటే ఫుడ్ తినే స్టార్ట్ చేసేదాకా ఇవి టెన్షన్ అనమాట. 3 days later. పైరాక్ మొత్తం చాలా బాగుంది కదా చూడడానికి. సో లెఫ్ట్ సైడ్ మన షిమ్ ట్యాంక్, రైట్ సైడ్ మన బ్లూ షిమ్ ట్యాంక్ ఉంది. ఈ బాదం లీఫ్ వల్ల సో మీకు అది ఇంకా వైటిష్ అవ్వలేదు ఆ అక్వేరియంస్, కానీ బాదం లీఫ్ స్లోగా అది వాటర్ అంతని బ్రౌనిష్ వాటర్ చేసేస్తుంది. సో అప్పుడు ఈ వాటర్ కండిషన్ సూపర్ ఉంటుంది అనమాట ఇంకా షిమ్స్కి జనరలీ. ప్లస్ షిమ్స్ ఆ లీవ్స్ని ఒక్కొక్కసారి తింటూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా మనం ఒకసారి ఫుడ్ తక్కువ అయినా ఏదైనా ఫుడ్ని తింటుంటుంది. మన జావా మాస్ అంటున్నాను, క్రిస్మస్ మాస్ కూడా చాలా బాగుంది కదా. కానీ అది ఒకసారి పెరిగేసరికి ఇంకా బాగుంటుంది ట్యాంక్లో. ఇప్పుడు నెక్స్ట్ నేను బ్లూ షిమ్స్ని యాడ్ చేస్తాను ఇందులో. ఇగో మన బ్లూ షిమ్స్ ఇవి నేను ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో మీకు కలర్ తెలుస్తుంది ఇప్పుడు బ్లూ లైట్ కింద. డస్ట్ వెళ్తుంది తప్పలేదు. అవి ఉండిన దగ్గర అన్నీ ఒకేసారి కుక్ చేస్తాను, డస్ట్తో పాటు వచ్చేవి. ఇవన్నీ మన వీటిదే లీవ్స్. సో చూడగలరు, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇవి వెళ్ళరా దిగట్లేదు. సో మ్యాన్ హ్యాండింగ్ చేయకపోతే దిగినట్లేదు. నువ్వు అక్కడ లోనికి వచ్చావు, నువ్వు దగ్గట్లేదు. ఇది అప్పుడు దగ్గరట్లే. ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు చూద్దాం ట్యాంక్ కాసేపు. చూడండి ఇది మేబీ ఒక మేల్. సో
ఫీమేల్స్ జనరల్లీ డార్క్ కలర్లో ఉంటాయి. చూడండి ఎంత డార్క్ ఉందో. సో ఆల్మోస్ట్ నేను కౌంట్ చేయలేదు, ఒక 20 to 25 షిమ్స్ ఉంటాయేమో. అందులో బేబీస్ కూడా 2 ఉన్నాయి. సో బేసికలీ ఇవన్నీ సెమీ అడల్ట్స్. సో ఈ చెరీ షిమ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే నాకు కొన్ని క్యారింగ్తో వచ్చాయి. సో అవి చాలా బేగా ప్రొపగేట్ అయిపోయి బేబీస్ చాలా చేసినాయి. సో బేసిక్ ఇంత పెద్ద ట్యాంక్లో 10-20 షిమ్లు అంటే ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారు మీరు. అది నిజమే, ఏం కనిపించట్లేదు దూరం నుంచి. ఏ దగ్గరికి వెళ్ళేదా తెలియదు. కానీ ఈ యాక్టివిటీస్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు వైట్ చూస్తున్నారా, ఇవన్నీ అట్లా షెల్స్ అనమాట. ఇవి బేసిక్గా షెడ్ అవుతాయి. వీటి కోసం మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. ఓకే, బాయ్.